పశ్చిమాసియాలో ముదురుతుంది అనుకున్న యుద్ధ మేఘాలు ఒక్కసారిగా వీగిపోయాయి. కొద్ది గంటల క్రితం వరకు ఇరాన్పై యుద్ధానికి సై అన్న అమెరికా ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఇరాన్పై రాత్రి జరపాల్సిన భారీ వైమానిక దాడులను, బాంబింగ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా రద్దు చేశారు. ఇరాన్ అగ్రనాయకత్వంలో అత్యున్నత స్థాయిలో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, శాంతి చర్చల ప్రతిపాదనకు టెహ్రాన్ ఆమోదం తెలిపిందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. టెహ్రాన్తో అత్యున్నత స్థాయి నాయకత్వంలో జరిపిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని, ఇరుపక్షాలు చర్చల విధానానికి ఆమోదం తెలిపాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ చర్చల పట్ల ఇరాన్ అగ్రనాయకత్వం సానుకూలంగా స్పందించడంతో ట్రంప్ దాడుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పశ్చిమాసియాలో ముదురుతుంది అనుకున్న యుద్ధ మేఘాలు ఒక్కసారిగా వీగిపోయాయి. కొద్ది గంటల క్రితం వరకు ఇరాన్పై యుద్ధానికి సై అన్న అమెరికా ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఇరాన్పై రాత్రి జరపాల్సిన భారీ వైమానిక దాడులను, బాంబింగ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా రద్దు చేశారు. ఇరాన్ అగ్రనాయకత్వంతో అత్యున్నత స్థాయిలో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, శాంతి చర్చల ప్రతిపాదనకు టెహ్రాన్ ఆమోదం తెలిపిందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. టెహ్రాన్తో అత్యున్నత స్థాయి నాయకత్వంతో జరిపిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని, ఇరుపక్షాలు చర్చల విధానానికి ఆమోదం తెలిపాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ చర్చల పట్ల ఇరాన్ అగ్రనాయకత్వం సానుకూలంగా స్పందించడంతో ట్రంప్ దాడుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కొద్ది గంటల క్రితం వరకు ఇరాన్పై యుద్ధాన్ని సై అన్న అమెరికా ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఇరాన్పై గురువారం రాత్రి జరగాల్సిన వైమానిక దాడులు, బాంబింగ్లను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టెహ్రాన్తో అత్యున్నత స్థాయి నాయకత్వంతో జరిపిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని, ఇరుపక్షాలు చర్చల విధానానికి ఆమోదం తెలిపాయని ట్రంప్ స్పష్టం చేశారు. నిజానికి ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన కార్గ్ ఐలాండ్ లక్ష్యంగా దాడులు చేస్తామని ట్రంప్ అంతకు ముందు హెచ్చరించారు. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా మండిపోయాయి. అయితే ఖతర్ రాయబారులు టెహ్రాన్లో జరిపిన ముమ్మర రాయబారం ఫలించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల పట్ల ఇరాన్ అగ్రనాయకత్వం సానుకూలంగా స్పందించడంతో ట్రంప్ దాడుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ తాజా ఒప్పందాన్ని అమెరికాతో పాటు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, టర్కీ, పాకిస్తాన్, ఈజిప్ట్ వంటి కీలక దేశాలని సూత్రప్రాయంగా ఆమోదించాయని ట్రంప్ వెల్లడించారు. కాన్సెప్ట్ పరంగా అలాగే పూర్తి వివరాలతో ఈ డీల్ సిద్ధమైందని, త్వరలోనే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే సమయం, వేదికను ప్రకటిస్తామని చెప్పారు. అయితే చర్చలకు ఇరాన్ అంగీకరించినప్పటికీ అమెరికా తన పట్టును పూర్తిగా సడలించలేదు. ఇరాన్తో ఈ ట్రాన్సాక్షన్ పూర్తిగా ముగిసేంత వరకు హర్ముజ్ జలసంధి వద్ద అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం యథాతథంగా కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ గనుక మళ్లీ మాట తప్పితే పూర్తి స్థాయి భారీ దాడులకు తమ సైన్యం సిద్ధంగా ఉందంటూ అమెరికా హెచ్చరిస్తోంది. ఏదేమైనా ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో పశ్చిమాసియాలో ప్రస్తుతానికి ఒక పెద్ద యుద్ధ గండం తప్పిందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.